వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్. ఈరోజు మన కిచెన్లో కమ్మని ఎగ్ పుల్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. తక్కువ టైంలోనే స్పెషల్గా వండి పెట్టాలి అన్నప్పుడు ఈ ఎగ్ పుల్స్ అయితే ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. ఇలా కమ్మగా చేసి పెడితే ఎవరికి మాత్రం నచ్చదు చెప్పండి. ఒకటికి 2 సార్లు అడిగి మరీ చేయించుకొని తింటారు. అంత కమ్మగా ఉండే ఎగ్ పుల్స్ రెసిపీ మీతో అయితే షేర్ చేయబోతున్నాను. కర్రీకి కావాల్సిన ఎగ్స్ తీసుకొని సాల్ట్ వేసి అయితే ఉడికించుకోవాలి. పులుసు కోసం చింతపండులో నుంచి నారలు గింజలు తీసి ఒక 2 సార్లు నీట్గా కడుక్కొని వేరొక గిన్నెలోకి వేసి నాననివ్వాలి. ఇప్పుడు అందులోకి 4-5 కాజు, 1/2 టీ స్పూన్ గసాలు, స్పైసెస్ కోసం 4-5 లవంగాలు, అరంగుళం చెక్క, 2 ఇలాచి, సన్నగా కట్ చేసుకున్న 5-6 కొబ్బరి ముక్కలు వేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు నాననివ్వాలి. 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని పేస్ట్ చేసుకోవడానికి మిక్సీ జార్లో వేసుకోవాలి. కర్రీకి సరిపడేంత కారము, ఉప్పు, అల్లం వెల్లిపాయ పేస్ట్ మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా, అది 10-15 నిమిషాల పాటు నానినాక ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలి. ఈ మిగిలిన వాటర్ ఉన్నాయి కదా, మనం పేస్ట్ చేసుకునేటప్పుడు మిక్సీ జార్లో అయితే యూస్ చేసుకోవచ్చు. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి చిటికెడు జీలకర్ర, చిటికెడు మెంతులు వేసి అది వేగక ముందే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2-3 కరివేపాకు రెక్కలు అయితే వేసి ఆనియన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగానే మిక్సీ చేసి పెట్టిన మసాలా ముద్ద ఉంది కదా, ఇప్పుడు దీంట్లో చిటికెడు పసుపు వేసి ఆ మసాలా ముద్దనైతే యాడ్ చేసుకోవాలి. కొన్ని మిక్సీ జార్లోకి వాటర్ వేసుకొని అదే వాటర్ ఈ మసాలాకి యాడ్ చేసి కర్రీ నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కర్రీని ఉడికించుకోవాలి. ఈ గ్యాప్లో మనం ఎగ్స్ అయితే ఫ్రై చేసుకుందాము. ముందుగా ఉడికించి పెట్టుకునే ఎగ్స్ ఉన్నాయి కదా, చాకుతో సన్న ఘాట్లుగా పెట్టుకొని వేరొక ప్యాన్లోకి 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉడికించి పెట్టుకునే ఎగ్స్ అని దాంట్లోకి వేసి హై ఫ్లేమ్లో టాస్ చేస్తూ ఒక 2 మినిట్స్ మాత్రం ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన ఎగ్స్లో మంచి కలర్ రావడానికి 1/2 టీ స్పూన్ కారం, చిటికెడు పసుపు వేసి 2 నిమిషాలు అలా టాస్ చేస్తూ తీసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే మనకు ఆయిల్ సపరేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది కదా, ఈ టైంలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అయితే కర్రీలోకి యాడ్ చేయొచ్చు. హై ఫ్లేమ్ మీద 2 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. దించే ముందు కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. కమ్మని ఎగ్ పుల్స్ రెసిపీ అయితే మీతో షేర్ చేశాను. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.